స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మాది అట్లూరు. మా నాన్న పేరు యాదయ్య, మా అమ్మ పేరు కడారి లక్ష్మమ్మ. నా మ్యారేజ్ అయ్యింది, నిలబండకి ఇచ్చింది. నా భర్త పేరు బోయిల్ల అశోకు, నా పేరు బోయిల్ల రేణుక. నా భర్త చనిపోయిండు, 5 సంవత్సరాలు అవుతుంది. నా భర్త ఉన్నప్పటి నుంచే పరిచయం ఉంది. విష్ణు అని ఓరిగంటి విష్ణు పరిచయం అయింది. నా భర్త ఉన్నప్పటి నుంచే అన్నీ చూసుకుంటూ అన్నీ చేస్తానన్నాడు. నా భర్త చనిపోయిండు మధ్యలో. నా భర్త చనిపోయినాక కూడా అడిగిన చేసుకుంటావా అని. చేసుకుంటావా అంటే చేసుకుంటా అన్నాడు. చేసుకుంటా అన్నాడు. ప్రెగ్నెన్సీ అయింది. ప్రెగ్నెన్సీ అయినాక కూడా వద్దు అని మళ్ళీ తీపిచ్చేసిండు. 5 నెలల ప్రెగ్నెన్సీ తీపిచ్చిండు ఖమ్మంలో. ఏ హాస్పిటల్? హాస్పిటల్ ఎవరెవరు వచ్చారు అప్పుడు ప్రెగ్నెంట్ తీపిచ్చేటప్పుడు? ఆయన వచ్చిండు. ఆయన విష్ణు, ఓరుగంటి విష్ణు వచ్చిండు. 5 నెలల ప్రెగ్నెన్సీ తీపిచ్చిండు ఖమ్మంలో. తీపిచ్చి ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ ఫోన్ చేస్తుండు. నాకు చెయ్యమాకు, ఎందుకు ఇంకా వద్దు అని అంటే, లేదు నువ్వు నాకు కావాలి, నేను పెళ్లి చేసుకుంటా, అన్నీ నేను చూసుకుంటా అన్నాడు. అంటే నీకు మ్యారేజ్ అయింది కదా, నీ పిల్లలు నీ పెళ్ళం ఉన్నారు, ఉన్నాక మళ్ళీ నన్ను ఎట్లా చూసుకుంటావా అంటే, లేదు నేను చూసుకుంటా, నేను చేసుకుంటా, అన్నీ నీకు నేను ఉన్నా, అన్ని భరోసా నీకు నేను ఇస్తున్నా అని చెప్పిండు. మళ్ళీ ప్రెగ్నెన్సీ అయింది. మళ్ళీ ప్రెగ్నెన్సీ అయినాక మళ్ళీ 2 నెలల 3 నెలల అప్పుడు ఫోన్ చేసి చెప్పిన ఇట్లా ప్రెగ్నెన్సీ అయింది అని అంటే, మళ్ళీ వద్దు ప్రెగ్నెన్సీ వద్దు, మళ్ళీ తీపిచ్చుకొని అన్నాడు. కాదు కక్కసమని నేను అన్నా. పెద్ద మనుషులు తీసుకొచ్చి మాట్లాడిపించినాక 5 లక్షలు ఇస్తా, ప్రెగ్నెన్సీ తీపిచ్చుకో, 6 నెలల కడుపు అప్పుడు నేను తీపిచ్చుకోను, నాకు ఏదైనా ఇబ్బంది అవుతుంది, 6 నెలల కడుపు కదా నేను తీపిచ్చుకోను అని చెప్పిన. లేదు కాదు అని 6 నెలల కడుపు తీపిచ్చుకోమన్నాడు. లేదు నేను ఉంచుకున్నా, నేను అట్లనే ఉంచుకుంటే నువ్వు ఉంచుకున్నావు అని నన్ను పట్టించుకోవడం మానేసిండు. చూసలేడు, ఏం 1 రూపాయి కూడా ఇవ్వలేదు, చేయలేదు, ఫోన్ మాట్లాడతలేడు, ఏం చేస్తలేడు. ఇప్పుడు ఒక పాప, ఆ పాపకు న్యాయం కావాలి, ఆ పాపకి తండ్రి అనే పేరు పెట్టాలి, చేయాలి, న్యాయం కావాలి. 10 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఎవరు లేరు. టాబ్లెట్లు తెచ్చిచ్చిండు. ఎక్కడ తెచ్చిండు టాబ్లెట్? తెలియదు ఇంకా ఆయన ఎక్కడ తెచ్చిచ్చిండు, ఆయన తెచ్చిచ్చిండు. 10 సార్లు అయింది. 10 సార్లు అట్లనే గోళీలు తెచ్చిచ్చిండు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.